హాయ్ అండి. ఈరోజు సాంబార్ చేస్తున్నాను. ముందుగా పప్పు 1 అవర్ నానబెట్టుకొని అందులో పసుపు వేసి ఒక 3-4 విజిల్ వరకు కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో వెజిటబుల్స్ మునక్కాడ, బెండకాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చింతపండు ఒక 3 లెమన్స్ సైజ్ పెట్టుకుంటే సరిపోతుందండి. పోపు వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని మెంతులు కూడా వేయాలండి, ఇంగు వేయాలండి. పోపు వేసుకొని అందులో ఈ కూరగాయలన్నీ వేసేసానండి. కూరగాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసేసి బాగా కలుపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నానండి. బాగా ఉప్పు, కారం ఈ కూరగాయలకి బాగా పట్టిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా మరగనియాలి. ముక్కలకి చింతపండు పులుపు, నెక్స్ట్ ఉప్పు, కారం అంతా పట్టేటట్టు కాసేపు అలా మూత పెట్టి ఉడకపెట్టాలి. బాగా ఉడికిన తర్వాత బాగా మరుగుతున్నప్పుడు పప్పు వేసుకోవాలండి. ఇంకా పప్పు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. బాగా మరిగిన తర్వాత ఇంకా ఆపేయడమే, అంతేనండి. వేడి వేడి సాంబారు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.